ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే చింతపండు క్యాండీ. మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క చింతపండు క్యాండీని ప్రిపేర్ చేసి చూపించమన్నారు. వారి కోసం ఇలా చింతపండు క్యాండీతో అయితే ఈరోజు వచ్చేసానండి. ఈ చింతపండు క్యాండీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న 50 గ్రామ్స్ చింతపండు అండి. ఇలా చింతపండుని అరగంట పాటు నానబెట్టుకొని గుజ్జు తీసేసి సీడ్స్ కూడా తీసేసి వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా ఉడికించుకోవాలి. కాస్త చింతపండు గుజ్జు ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు చింతపండు గుజ్జుకి అరకప్పు బెల్లం పొడి వేసేసుకోవాలండి. ఇలా బెల్లాన్ని పొడిగా వేసేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసేసుకోవాలండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా మనం చిన్నప్పుడు ఎక్కువగా ఇవే కదా తినేవాళ్ళం, బట్ ఇప్పుడు ఎక్కువ దొరకట్లేదండి బయట. చాలా రేర్గా అయితే దొరుకుతున్నాయి చింతపండు క్యాండీస్. చాలా టేస్టీగా ఉంటాయి కదా. చూడండి, ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఒక గరిటెతో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత చూడండి, ఇక్కడ ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత క్యాండీస్లా అయితే తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర పడేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే ఇంకా గట్టి పడిపోతుందండి ఇది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాతనే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అలాంటి ఈ స్టిక్స్కి ఒక చిన్న ఉండలుగా అయితే తీసేసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసేసుకొని వ్యాపర్స్ ఉంటాయి కదా, ఆ వ్యాపర్స్లో చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 months పాటు ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి, ఇలా వ్యాపర్స్ చుట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్కి క్లోజ్ చేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసి ఈ టేస్ట్ని మీ పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగుంటాయి ఈ టేస్ట్. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.